హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాలని కలుపుతూ రైల్వే లైన్ అనేది ప్రజలకి అందుబాటులోకి రానుంది. ఆంధ్రప్రదేశ్ లోని కీలక ప్రాంతమైన రేపల్లె ప్రాంతాన్ని కలుపుతూ ఈ రైల్వే లైన్ అనేది తీర ప్రాంతాల గుండా తన ప్రయాణాన్ని కొనసాగించనుంది. ఈ రైల్వే లైన్ కి సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వేకి అనుమతులు అనేవి లభించడం జరిగింది. ఈ రైల్వే లైన్ యొక్క వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో రేపల్లె ప్రాంతం అనేది అత్యంత కీలకమైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. తీర ప్రాంతానికి అతి దగ్గరగా ఉండే ఈ రేపల్లె ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీ చూసుకుంటే అంతంత మాత్రంగానే ఉంది. సికింద్రాబాద్ కి ప్రయాణించే 2 ఎక్స్ప్రెస్ రైళ్లు, అలాగే తెనాలికి ప్రయాణించే మెము రైలు తప్ప ఇక్కడ పెద్దగా రైళ్ల యొక్క సంఖ్య అనేది లేదు. రేపల్లె ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీ అనేది మెరుగుపరచాలని ఈ ప్రాంతాల ప్రజలు ఎప్పటి నుండో ఒక డిమాండ్ అనేది పెడుతూ వస్తున్నారు. రేపల్లె ప్రాంతం అనేది ఒక డెడ్ అండ్ రైల్వే స్టేషన్. రేపల్లె ప్రాంతానికి వచ్చిన తర్వాత లోకో రివర్సల్ చేసుకుని మళ్ళీ వచ్చిన దారిలోనే వెనక్కి రావాల్సి ఉంటుంది. దీనివల్ల ఈ ప్రాంతానికి రైళ్ల యొక్క సంఖ్య అనేది తక్కువగా ఉంది. ఇప్పుడు రేపల్లెని అటు మచిలీపట్నాన్ని కలుపుతూ ఒక రైల్వే లైన్ ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇటు రేపల్లెని ఈ బాపట్లని కలుపుతూ మరో రైల్వే లైన్ అనేది అందుబాటులోకి తీసుకురానున్నారు. బాపట్ల, రేపల్లె, మచిలీపట్నం ఈ 3 ప్రాంతాలను కలిపే రైల్వే లైన్ అనేది ఒకటే రైల్వే లైన్, కానీ వీటిని 2 ఫేసులుగా విభజించడం జరిగింది. మచిలీపట్నం, రేపల్లె మధ్యలో ఉండే రైల్వే లైన్ ఫేజ్ 1 గా, రేపల్లె, బాపట్ల మధ్యలో ఉండే రైల్వే లైన్ ని ఫేజ్ 2 గా విభజించి ఇక్కడ పనులు అనేవి చేపట్టనున్నారు. ఇదివరకే రైల్వే శాఖ మచిలీపట్నం, రేపల్లె ప్రాంతాలలో ఇక్కడ సర్వేలు అనేవి నిర్వహించింది. ఈ సర్వే విధంగా చూసుకుంటే మచిలీపట్నం, రేపల్లె మధ్యలో ఈ రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి 45.30 కిలోమీటర్లుగా ఉండడం జరిగింది. ఇంకా ఈ రేపల్లె నుండి బాపట్ల వరకు ఉండే రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి 45.81 కిలోమీటర్లుగా ఉండడం జరిగింది. అంటే అది 45 కిలోమీటర్లు, ఇది 45 కిలోమీటర్లు, మొత్తం ఇక్కడ అంతా కలుపుకొని 91 కిలోమీటర్ల వరకు రైల్వే లైన్ నిర్మించవలసి ఉంటుంది. ఈ రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వే కోసం రైల్వే శాఖ ఇక్కడ మచిలీపట్నం, రేపల్లె ఈ మధ్యలో రైల్వే లైన్ యొక్క ఫైనల్ లొకేషన్ సర్వేకి ఇక్కడ 1,13,00,000ని కేటాయించడం జరిగింది. అలాగే రేపల్లె, బాపట్ల ఈ ప్రాంతాలలో రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వేకి 1,15,00,000ని కేటాయించడం జరిగింది. ఈ రైల్వే లైన్ యొక్క ఫైనల్ లొకేషన్ సర్వే అనేది ఒక్కసారి పూర్తయితే ఈ రైల్వే లైన్ కి సంబంధించిన అడుగులు అనేవి ఇంకా వేగంగా పడతాయి. ఇక్కడ అంచనా వ్యయం, ఆ తర్వాత టెండర్స్ యొక్క ప్రక్రియ, ఇలా ఒకదాని ఒకటి ఇక్కడ పనులు అనేవి జరుగుతాయి. మచిలీపట్నం, రేపల్లె రైల్వే లైన్ యొక్క కోరిక అనేది ఈ ప్రాంతాల ప్రజలకి ఇప్పటి నుండి కాదు, కొన్ని శతాబ్దాల కాలం నుండి ఈ రైల్వే లైన్ కోసం ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తూ వస్తున్నారు. ప్రస్తుతం రేపల్లె ప్రాంతానికి చేరుకోవాలంటే విజయవాడ, తెనాలి మీదుగా ఇక్కడ రేపల్లె ప్రాంతానికి చేరుకోవాలి. ఇప్పుడు ఈ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి వస్తే విజయవాడని స్కిప్ చేసుకుంటూ డైరెక్ట్ గా రేపల్లె ప్రాంతానికి చేరుకోవచ్చు. ఈ బాపట్ల నుండి ఇదొక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాల ప్రజలకి అటు ఇటు 1 గంట వరకు ఇక్కడ సమయం అనేది మిగలనంది. 50 నుంచి 60 కిలోమీటర్ల దూరం అనేది తగ్గనంది. ఈ రేపల్లె, మచిలీపట్నం మధ్యలో ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మచిలీపట్నం నుండి రేపల్లెకి చేరుకోవాలంటే ట్రైన్ ద్వారా చేరుకుంటే అత్యంత లాంగెస్ట్ రూట్ గా చెప్పుకోవచ్చు. మొదట ఈ రైల్వే లైన్ ని రేపల్లె, మచిలీపట్నం మధ్యలో నిర్మించాలని, కానీ ఇక్కడ మచిలీపట్నం నుండి రేపల్లె వరకు ఈ రైల్వే లైన్ ని నిర్మిస్తే అది ప్రజలకి అంత ఉపయోగకరంగా ఉండదు. దీన్ని తీసుకొని వెళ్లి ఈ బాపట్ల మెయిన్ లైన్ లో కలిపితే ఈ మచిలీపట్నం, రేపల్లె నుంచి వచ్చే రైళ్లు అనేవి ఈ మెయిన్ లైన్ ద్వారా ముఖ్యమైన ప్రాంతాలకి వెళ్ళడానికి చాలా వరకు వీలుగా ఉంటుంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో ఇది అత్యంత కీలకమైన రైల్వే ప్రాజెక్ట్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రేపల్లె, మచిలీపట్నం, రేపల్లె, బాపట్ల రైల్వే లైన్ యొక్క ఫైనల్ లొకేషన్ సర్వేకి అనుమతులను ఇవ్వడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవర్ నైస్ డే.